ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని సాధించింది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత టాస్ను గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్స్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఢిల్లీ బ్యాటర్స్ భారీ స్కోర్ చేయడంతో విఫలమయ్యారు. తక్కువ పరుగులు లక్ష్యంతో బరిలోనికి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతూ కేవలం 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. క్రీజులోనికి వచ్చి రావడంతోనే ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సంజు మైదానం నలుమూలలా బౌండరీల వర్షాన్ని కురిపించాడు. కేవలం 52 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోగా సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్కు పరాభవం తప్పలేదు.